స్టార్ న్యూస్ టీవీ9 కి స్వాగతం. చెర్లపల్లి నెహ్రూనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్. మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి చెక్ చేస్తూ ఆధార్, గుర్తింపు పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వాహనాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు సక్రమంగా లేని కొన్ని బైక్లు, ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది అనుమానితులను విచారణ కోసం స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ, అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు, నేరాల నివారణకు చట్టవ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా ఈ కుషాయిగూడ డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రోయాక్టివ్ పోలీసింగ్. అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ, మా కాలనీలో ఒకసారి చేయండి, పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, మా పక్కన ఈ విధంగా జరుగుతుంది, చాలామంది తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇలా కాలనీస్ అన్నీ కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది. సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు తెలియకుండానే మీ పైసలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీ డేటా చాలా ఇంపార్టెంట్. ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఫోన్లో అరెస్ట్ చేసేస్తాము, మీరు ఫోన్ ముందరే కూర్చోవాలి, ఇట్లాంటివన్నీ డిజిటల్ అరెస్ట్ అంటారు. అంటే ఫోన్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటారు. అట్లాంటివన్నీ ఏమీ లేవు. పోలీస్ అరెస్ట్ చేస్తే ప్రాపర్గా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ తర్వాత, ఎంక్వైరీ తర్వాతనే అరెస్ట్ చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ అని కానీ, తర్వాత ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అంటే ఏది ఫ్రీగా రాదు. మీరు వాడు ఫ్రీగా ఇస్తున్నాడని మీరు చూడడం మొదలుపెట్టి, చేయడం మొదలుపెట్టి మీకు తెలియకుండానే మీ డేటా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కూడా ఉచితంగా రాదు, ఉచితం అనేది లేదు. సో మీ ఫోన్ అనేది మీ కంట్రోల్గా పెట్టుకొని మీరు వాడుకోవాలి. లేకపోతే మీరందరూ కూడా మనకు తెలియకుండానే మనందరం కూడా దాన్ని సైబర్ క్రైమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. తర్వాత ఫొటోస్ కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి చెప్పండి, మనం చూసి చేయాలి. ఇవాళ రేపు రకరకాల అప్లికేషన్స్ వచ్చినాయి, బాగున్న మనుషులు కూడా విపరీతంగా కూడా మార్చేసేసి మళ్ళీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఫోన్ ద్వారానే అవుతుంది, ఫోన్కి నెట్కి ద్వారా అవుతుంది. కాబట్టి మీ ఫోన్ ఏదైతే ఉంటుందో మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇది పోలీస్ వారి సూచనలు మీ అందరికీ. సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్కి మాకు కోఆపరేట్ చేసినటువంటి ఈ కాలనీ వాసులకి కానీ, పెద్దలకి కానీ, ప్రెస్ మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.